హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నోటి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకు 25Kలో లో ఎండ్ వేరియంట్ అండ్ రెడ్మీ K20 Pro అనమాట. ఈ టూ మొబైల్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే ఏది కొనాలి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడుతాను. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం రెడ్మీ K20 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో డిస్ప్లే వచ్చేసి మనకి 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి MOLED స్క్రీన్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే అనమాట. పాపప్ కెమెరా అయితే ఉంటుంది అండ్ మనకి దీంట్లో స్నాప్డ్రాగన్ 855 అయితే యూస్ చేశారు. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. 4000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ మనకి ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 27 అవర్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది అండ్ క్విక్ చార్జ్ 4.0 సపోర్ట్ అయితే ఉంది అండ్ ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. దీంట్లో మనకి 6GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 25,000 ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం రియల్మీ X3 గురించి మాట్లాడుకున్నాం. ఇది వచ్చేసి మనకి 6.6 ఇంచెస్ అయితే ఉంటుంది. ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ ఇది మనకి ఎటువంటి పాపప్ కెమెరా అయితే ఉండదు. ఇది మనకి ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ గైస్, దీంట్లో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఏదైతే లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ అనమాట 855 ప్లస్. ఇది మనకి రియల్మీ యూ అయితే వస్తుంది అండ్ ఇది మనకి ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మన కెమెరా గురించి వచ్చేసి బ్యాక్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో క్వాడ్ అంటే మెయిన్ వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మెయిన్ కెమెరా. 12 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి టెలిపోర్టర్ లెన్స్తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ అయితే ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ వచ్చేసి మ్యాక్రో అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి డ్యూయల్ క్యామ్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ అని చెప్పొచ్చు అండ్ సెకండరీ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్. ఇది వచ్చేసి మనకి అల్ట్రా వైడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది గైస్. అండ్ దీంట్లో మనకి 4200 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అండ్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. 55 మినిట్స్లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 6GB 128GB మోడల్ ఒకటే వీళ్ళు 25,000 అయితే పెట్టారనమాట. హై ఎండ్ మోడల్ అయితే నన్ను అడిగితే వేస్ట్, మీకు లో ఎండ్ మోడలే సరిపోతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్కి. అండ్ గైస్, ఓవరాల్ మనం రెడ్మీ K20 Pro అండ్ రియల్మీ X3 రెండు కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ నేను ఇప్పుడు మాట్లాడతాను అనమాట. రియల్మీ X3లో చూస్తే మనకి ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట. బట్ మనం రెడ్మీ K20 Proలో చూసుకుంటే మీకు MOLED స్క్రీన్ అయితే ఉంటుంది. బట్ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీకు ఎల్సీడీ కన్నా మీకు MOLED అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీంట్లో మనకి పంచ్ హోల్ డిస్ప్లే కాబట్టి మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే అంత అయితే అనిపించు. బట్ ఇక్కడ మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి అని చెప్పొచ్చు. అండ్ గైస్, మన ప్రాసెసర్ గురించి వచ్చేస్తే దీంట్లో మనకి ఏదైతే రియల్మీ X3 ఉందో దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్లస్ యూస్ చేశారు. బట్ రెడ్మీ K20 Proలో మనకి 855 యూస్ చేశారు. బట్ మీరు ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే కోర్స్ అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండవు అనమాట. ప్రాసెసర్ కోర్స్ ఇక్కడ ఓన్లీ క్లాక్ స్పీడ్ అయితే మారుతుంది అంతే. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇంచుమించు ఒకే పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు పబ్జీ కానీ లేదా ఇంకా బెటర్ గేమ్స్ అని మీరు కంపేర్ చేసుకున్నా కానీ బెటర్ కంపారిజన్ అయితే ఏమి ఉండదు. జస్ట్ సింపులర్ గానే పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇంచుమించు. బిల్డ్ క్వాలిటీ గురించి వచ్చేస్తే మనకి రెడ్మీ K20 Pro వచ్చేసి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది అనమాట. మనకి కొంచెం గ్రేడియంట్ ఫినిష్ అయితే ఇచ్చారు. బట్ మన రియల్మీ X3 చూసుకుంటే మనకి ఏ ప్రైస్ సెగ్మెంట్ రావని అదే సేమ్ బిల్డ్ క్వాలిటీతో అదే ప్లాస్టిక్ బాడీతో వీళ్ళైతే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి K20 Pro మనకి కొంచెం గ్లాసీ ఫినిష్ కూడా ఇచ్చడం వల్ల మనకి కొంచెం ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. రియల్మీ X3 వచ్చేసి మనకి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. బట్ మనకి రెడ్మీ K20 Pro వచ్చేసి మనకు 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తోనే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక ఫింగర్ ప్రింట్ మనకి రియల్మీ X3 వచ్చేసి సైడ్ మౌంటెడ్ అయితే ఇచ్చారు. బట్ మనకి రెడ్మీ K20 Pro వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తీసుకొచ్చారనమాట. ఫ్రెండ్స్, ఓవరాల్గా కంపేర్ చేస్తే నాకైతే రెడ్మీ K20 Pro కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే మనకి MOLEDతో ఫుల్ వ్యూ డిస్ప్లేతో సో కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో నన్ను అడిగితే కనుక మీరు రెడ్మీ K20 Pro అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీరు అర్జెంట్గా కావాలనుకుంటే కనుక 25,000లో మీరు రెడ్మీ K20 Pro తీసుకోండి. ఒకవేళ నేను వెయిట్ చేయగలను అనుకుంటే కనుక వెయిట్ చేయండి. మనకి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ అనే మొబైల్ అయితే రాబోతుంది. 25,000 ఉంటుందని లీక్స్ అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఎటువంటి స్పెక్స్‌తో వస్తాయో. సో ఒకవేళ మంచి స్పెసిఫికేషన్స్ వస్తే కనుక నేను దాని మీద ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో గైస్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకోసం ఇలాగ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ గేమింగ్ అన్ని తీసుకొస్తుంటాను. దిస్ యువర్ సాయి సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.